వాట్సాప్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం హై సర్వర్లో బెడ్ వార్స్ అయితే ఆడదాం అనమాట. సో ప్రస్తుతానికి మన లెట్స్ ప్లే అయితే హోల్డ్లో పెట్టాను, ఎందుకంటే రీసెంట్గా మన మైండ్ క్రాఫ్ట్ అయితే డిలీట్ అయిపోయింది. సో అందుకని మన లెట్స్ ప్లే అయితే హోల్డ్లో పెట్టి అయితే యాక్చువల్లీ నెక్స్ట్ ఎపిసోడ్ మన లెట్స్ ప్లే వస్తే కానీ మన బేస్ బిల్డ్ చేయడానికి అయితే మెటీరియల్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ యాక్చువల్లీ అదే రావాలి ఈరోజు, బేస్ బిల్డింగ్ వీడియో అయితే మెటీరియల్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాం అండ్ బేస్ కూడా ప్లాన్ చేస్తాయి. కాకపోతే మన మైండ్ క్రాఫ్ట్ అనేది డిలీట్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. ఇంకా మనం ఏం చేయలేం, మరి ఇంకా డిలీట్ అయిపోయింది. సో నేనైతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలి. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటంటే ఓల్డ్ బ్యాకప్ ఉందబ్బా మనకి. కరెక్ట్గా నేను బ్రిడ్జ్ బిల్డ్ చేయకముందు ఓల్డ్ బ్యాకప్ అయితే పెట్టుకున్నాను అనమాట, అది ఉంది. సో అందుకే మనకి ఎలాగో వీడియోస్ పెట్టలేదు, మళ్ళీ లెట్స్ ప్లేలో గ్రైండ్ చేయాలి. ఈ లోపల వీడియో పెట్టి మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే చేస్తున్నా అండ్ వీడియోస్ కూడా పెడతాయి. అవి సార్ నేంటి ఎక్కడికి వస్తాను. ఓకే, ఇప్పుడు బ్యాక్కి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు అలాగా ఓకే ఇక్కడ ఉంది. సో కొన్ని రోజులైతే వీడియోస్ ఈ హై సర్వర్లు ఇలా మినీ గేమ్స్ ఇవన్నీ ఆడుతూ అయితే పెడుతుంటాను అనమాట. ఏ డెక్వేవీస్ గేస్, డెక్వేవీస్ ఇచ్చాడు గేస్ మన సర్వర్కి. హాయ్ చెప్దాం. హలో డెక్వేవీస్, బిగ్ ఫ్యాన్. తొక్కేం కాదు, నేను డ్రీమ్కి ఫ్యాను. సో ఓకే, చాలా గేమ్స్ అయితే ఉన్నాయి అబ్బా. బెడ్ వార్స్ అని, మర్డర్ మిస్టరీ అని, పార్కోర్ వోల్స్ అంట అదేదో. సో తెలిసిందే. ఓకే బ్రో, డెక్వేస్ బ్రో. హలో బ్రో, హలో. ఫ్లీట్ అని ఉందబ్బా అతనికి. క్యాప్చర్ ద ఫ్లాగ్, ద బ్రిడ్జా. ఇది బెడ్ వార్స్ ఆడించడానికి ట్రై చేద్దాం అబ్బా, అది బ్రిడ్జ్. సో ఒకసారి ఆడి చూద్దాం. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనమైతే బెడ్ వార్స్లోకి. సో ఓకే, ఇప్పుడు నేను మీకైతే ఒకటి చూపిస్తాను. సో ఏం ఆడదాం? బెడ్ వార్స్ డూవోస్ వద్దు, సోలో అస్సలు వద్దబ్బా. స్క్వాడ్స్ మేనర్ అయితే ఆడదాం మనం అయితే. ఓకే, ఇక్కడే ఉండాలి కదా ఇది. ఏది ఓకే, ఇక్కడ ఉందబ్బా. సో నా స్టాటిస్టిక్స్ చూసారా? 22 గేమ్స్ ఆడా, విక్టరీస్ 4, కిల్స్ 11. డెత్స్ అస్సలు పట్టించుకోకండి, బెడ్స్ కూడా నెవర్ మైండ్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? నాకు ఆట సరిగ్గా రాదు. ఎస్, సర్వైవల్ అంటే లెట్స్ ప్లే అంటే మనం ఆడేస్తాం, ఎందుకంటే ఈ జాంబీస్ని వాళ్ళు చంపాలి. కాకపోతే ఇక్కడ స్కిల్డ్ ప్లేయర్స్ ఉంటారు. సో ఓకే, నేనైతే క్లిక్ చేశాను మెయినర్ మీద అయితే, ఎందుకంటే ఇదే బెస్ట్ అబ్బా. ఓకే, ఇక్కడ పార్కోర్ చేద్దాం ఇప్పుడైతే మనం. సెయ్ అది పద ముందు, కింద ఆడకూడదు. ఓకే, అది మనకు పార్కోర్ ఇస్తుంది. ఇప్పుడు బ్యాక్కి వెళ్దాం. అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట, అలా దూకేయడమే. తర్వాత అలా కింద దూకి అలా దూకేయడమే, ఎందుకంటే ఇంక మళ్ళీ మనకి దారి ఉండదు పైకి వెళ్ళడానికి. సో 6 players నీడెడ్ టు స్టార్టా. ఇంకా ప్లేయర్స్ చాలా సరిగ్గా నేనైతే కౌంట్ డౌన్ అనుకున్నాను కదా. ఓకే, ఈ గ్యాప్లో నేను మళ్ళీ పార్కోర్ చేస్తా. అదేంటో చెస్ట్ రాదు, రావట్లేదు అబ్బా చెస్ట్. సో మీకు నా వాయిస్ కాకుండా వేరే వాయిస్ అయినా వినిపిస్తే బేర్ చేయండి, సౌండ్స్ కూడా. వాయిస్ అంటున్నాను కింద పోయా. అండ్ గేమ్ కూడా స్టార్ట్ అయిపోద్ది 10 secondsలో అయితే. ఓకే నైస్. టైల్ సెట్టింగ్స్ అయితే ఆన్ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఓటింగ్ హ్యాస్ ఎండెడా. ఓటింగ్ ఏంటి? ఓకే, గేమ్ స్టార్ట్ అయిపోయింది అబ్బా. సో టైల్ సెట్టింగ్స్ అయితే ఆఫ్ అయిపోయినాయి, అందుకే మళ్ళీ ఆన్ చేసుకున్నాను నేనైతే. అండ్ మీకు గేమ్లో సౌండ్స్ అయితే రావు, ఇది చెప్పడం మర్చిపోయా. ఎందుకంటే మనకి మైండ్ క్రాఫ్ట్ డిలీట్ అవ్వడం వల్ల సౌండ్స్ అనేవి మనకి డిఫాల్ట్ సౌండ్స్ అనేవి అన్నీ 100%లో అయితే ఉండిపోయాయి. సో నేను వీడియో ఎడిటింగ్ చేసినప్పుడే చూసా, అసలు నా వాయిస్ వినిపించట్లేదు అబ్బా. సో నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ వేసి ఇస్తున్నాను, ఆ సౌండ్స్ అన్నీ ఆఫ్ చేసేసి. నేనైతే నా వంతు ట్రై చేసా, బట్ కుదరలేదు. సో ఇప్పుడైతే నేను ఊలైతే కొనుక్కున్నాను అండ్ ఐరన్ కోసం అయితే వెయిటింగ్. ఒక మనకైతే అక్కడ లాక్ అన్నది ఓపెన్ అయిపోయింది, లాక్ అది గేట్ అన్నది అయితే ఓపెన్ అయిపోయింది. సో ఓకే, ఇప్పుడు వెళ్ళిపోతాం మనమైతే. అవును, ఊలు ఎందుకు తీసుకున్నాను నేను? ఇక్కడ పెట్టడానికా ఏమో మరి. ఓకే, సో ఐరన్ పిక్యాక్స్. ఓకే, నేను ఎందుకు చేసాను నాకైతే ఇప్పుడు గుర్తొచ్చింది, ఎందుకంటే వెళ్ళి బెడ్స్ అయితే బ్రేక్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే డీప్ సైడ్ అయితే పెట్టేసాడు కదా వాడు. సో అందుకే అనమాట స్వాడ్ అయితే కొనుక్కున్నాను నేనైతే. ఓకే, ఇంకా 5 diamonds కావాలంట అబ్బా అప్గ్రేడ్ కొట్టడానికి. సో నెక్స్ట్ టైం అయితే మీకు కావాలంటే చెప్పండి, బెడ్ వార్స్, డువోస్, స్క్వాడ్స్ అండ్ సోలోస్ కూడా ట్రై చేద్దాం ఒకసారి.
కాకపోతే పక్కాగా చెప్తున్నాను, సోలోస్ అయితే నేను మ్యాక్సిమం గెలవకపోవచ్చు నిజంగా. ఈ లోపు అయితే మా టీమ్మేట్స్ వెళ్ళి డైమండ్ తెచ్చి అప్గ్రేడ్ కొడిహారు. నేనేమో 10 గోల్డ్ వచ్చిన తర్వాత అప్గ్రేడ్ కొడిహాను మీరు చూసినట్లయితే. సో ఓకే, ఐరన్ అయితే 47 ఉంది. నేను కొనుక్కోవాల్సింది ఉందా? ఓకే, వూల్. సో ఇప్పుడు ఐరన్ అయితే లోపల వేయడం అండర్ చెస్ట్లో, ఎందుకంటే చచ్చిపోతే పోతాయి కదా, అందుకే అనమాట. సో ఇప్పుడైతే వెళ్ళి ఎమరల్స్ కానీ డైమండ్స్ కానీ కలెక్ట్ చేసుకొద్దాము, ఎందుకంటే మనకి అవి అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు. ఓకే, ఇక్కడ రెడ్ టీమోడ్ ఉన్నాడు. అబ్బో ఇదేంటిది, నాకు అదేంటో తెలియదు అబ్బా, ఆడని కానీ గమనించలేదు ఎప్పుడు వరకు. వెనకాల నుంచి వెళ్ళి వేసేద్దాం ఏం పర్లేదు వేసేద్దాం. అరే ఏంటబ్బా ఇది, అరే చచ్చిపోరా నువ్వు. ఏ మధ్యలో వెళ్ళి వేసి వచ్చిన బండి పాపం. 2 కత్తులు వచ్చాయి, ఫుల్ డ్యూరబిలిటీ. ఎవరు వాళ్ళు కట్టుకున్నారు కదరా, ఫుల్ డ్యూరబిలిటీ ఏమిరా. ఒక అబ్బా రెట్టి మూడు పదరా వెళ్ళరా, ఎసై దా వెళ్ళి వేసేద్దాం. పద ఒక ఆడైతే రాలేదు, వెళ్ళి వేసేద్దాం. ఎలా ఒక ఆర్మర్ కూడా లేదు తనకైతే. తినేంటి తన టీం వైపు అయితే వెళ్ళిపోతుంది మనకొద్దు. అప్పుడు మనం వెళ్తే అక్కడ దొంగేస్తున్నాం కన్ఫామ్గా. సో ఎందుకంటారా మనకి, మనమైతే మన టీం దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. నేను అనుకోకుండా గ్రీన్ టీం వైపు అయితే వచ్చా. ఓకే, మనదే కదా గ్రీన్ టీం, మర్చిపోయా. ఓకే సో నెవర్ మైండ్. ఎక్కడైతే బ్లాక్స్ పెడదాం వాళ్ళు రాకుండా క్లోజ్ చేసేద్దాం మనమైతే, ఎందుకంటే వాళ్ళు మన బెట్ని అయితే బ్రేక్ చేయకూడదు కదా. మరి బ్రేక్ చేస్తే అలాగా మనమైతే ఓడిపోతాం, టీము బెడ్ వార్స్ కూడా ఓడిపోతాం అనమాట. గైస్ బ్లూ టీమ్ వాడు వచ్చాడు. ఓకే వాడైతే వెళ్ళిపోతున్నాడు. అమ్మ కొట్టాడు బాబు. నేను అవుట్ ఆడు కొట్టిహాడు బాబోయ్. వాళ్ళు ఏంటబ్బా అలా కూడా వేస్తున్నారు. పద వెళ్ళేసేద్దాం. అవును నా దగ్గర ఆర్మర్ కూడా లేదు, అందుకే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. పదరా బాలరెడ్డి కొడిహా, అది నైస్ నీకు వచ్చింది. ఓకే మనకి ఎమరాల్స్ అయితే రాలే, ఇక్కడ డైమండ్స్ ఉన్నాయా? ఎస్ ఒకటైతే వస్తుంది ఇప్పుడైతే. ఓకే వచ్చింది. సో చూద్దాం, మనకైతే ఎమరాల్స్ కూడా కావాలబ్బా, ఇంకెక్కడైనా ఎమరాల్స్. సో ఓకే నేనైతే 1 కిల్ అయితే వేసాను, పైన చూపిస్తుంది ఎప్పుడు వేసాను. ఓకే ఇందాక వాడిని చంపేశాను కదా, మర్చిపోయా. సో ఇక్కడైతే మనకి పైకి వస్తే ఇక్కడ ఎమరాల్స్ అయితే ఉంటాయన్నమాట, ఎందుకంటే మ్యాక్సిమం ఎవరు వచ్చి పైకి ఇలా ఎమరాల్స్ అయితే కలెక్ట్ చేసుకోరు. కింద అయితే రెడ్ టీమ్ అని చూసా, మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఓకే ఎమరాల్స్ అయితే బాగానే వచ్చాయి. ఇప్పుడైతే వెళ్ళిపోతాం మనం మన టీం దగ్గరికి, ఎవడ వేయకపోతే చాలు. సో ఇప్పుడైతే మనం ఊరికేద్దాం అనమాట, అది వేసాయి. ఓకే బ్లాక్స్ ఊరికే నైస్. సో మళ్ళీ బ్లాక్స్, అది పద. ఇప్పుడు నేను మా టీం వైపుకి ఎలా వెళ్ళాలి? మరే ఎవడ్రది ఎవడు గేసాడు వచ్చి కొట్టిహాడు పానకాలం పుడక. చీ మీ కొడతాడని కూడా మర్చిపోయాను అబ్బా. సరేలే నిన్న అనుకుంటా అన్నీ జరుగుతాయి ఏంటి. ఎవరే మీరు ఇంకా 5 డైమండ్స్ ఇచ్చి అప్గ్రేడ్ కొట్టలేదా? చీ నేను పెట్టిన ఎన్ని అయితే అలాగే ఉందో పర్లేదు. సో ఓకే ఇది ఎప్పుడో రికార్డ్ చేసిన అబ్బా ఈ వీడియో, నేనైతే మాత్రం ఎప్పుడో రికార్డ్ చేసా. సో అంటే నేనైతే ఈరోజు డేటు 10 జూన్ అనమాట. ఈరోజు అయితే దీనికి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఈ వీడియో వచ్చి నేను జూన్ 7th 8th రికార్డ్ చేశాను అనమాట. మీకు ఆ రోజే రావాలి, కాకపోతే రాలేదు. అండ్ ఐరన్ ఆర్మర్ అయితే అప్గ్రేడ్ అయిపోయాను. సో ఇప్పుడు వెళ్దాం. ఎమరాల్డ్స్ కావాలండి, డైమండ్స్ ఫస్ట్, మెయిన్ డైమండ్స్ కావాలి, అప్గ్రేడ్ కొట్టాలి కదా. ఎవర్రా బాబా పిచ్చుక, ఇప్పుడేనా ఇప్పుడు ఆరాలేంట్రా అది. ఓకే ఇక్కడ ఒక ఎమరాల్డ్ ఉంది, నైసు. ఓకే మా ఊళ్ళో అయితే ఇక్కడ ఊళ్ళైతే పెట్టారు, ఐ మీన్ మా టీం వాళ్ళు. సో 5 డైమండ్స్ అయితే వస్తాయి అబ్బా సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు జాగ్రత్తగా పోవాలి మనం. మా గైస్ రెడ్ టీం వాళ్ళు ఓకే వెళ్ళిపోయారు, నో ప్రాబ్లము. పదరారే ఉరుక్కుంటే వెళ్దాం పదండి. నైస్ అక్కడ బ్లాక్స్ అయితే పెట్టేసా ఎవరు రాకూడదని అంత త్వరగా, అందుకే అప్గ్రేడ్
అది మరి మామూలుగా ఉండదు. ఇప్పుడు మనకి ఇంకా ఎక్స్ట్రాగా 3 ఎమరల్స్ కావాలి. అరే ఏంట్రా సౌండ్ పక్కన ఉడుతుంది అబ్బా, ఉడితే సౌండ్ చేస్తుంది చెట్టు మీద. ఓకే, ఒక మ్యూజిక్లో ఉంటుంది అబ్బా, పర్లేదు మీరు వినేయండి, ఏం పర్లేదు. నేనైతే నా వరకు ట్రై చేశాను ఎడిటింగ్లో, నా వాయిస్ పోగొట్టేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుని గేమ్ సౌండ్స్ వస్తే చాలా ఉన్నా, బట్ అలాగైతే రావట్లేదు. సో అందుకనమాట ఇంకా గేమ్ సౌండ్స్ తీసి ఓన్లీ నా వాయిస్ వచ్చేలాగైతే పెట్టా. వెనకాలైతే 2 టీములు ఉన్నారు, వెళ్ళిపోదాం అప్ప మనకు వద్దు. వీళ్ళు చూడండి గుడ్డితే ఎలా కట్టేసారో పెట్టని, కామెడీ కాకపోతే. ఓకే, ఇంకా ఒక్క కెమెరాలు అయితే మిస్ అవుతుంది. ఆహా అరే బాగానే వచ్చాడు అబ్బాయిడు, ఇచ్చాడు పెట్టలేదు మా వాళ్ళు బ్లాక్లు. రద్ది పదరాలే వేసేయండి, వేసేయి పద చెత్తగొచ్చోడు మూసేయాలన్నా. ఓకే ఎమరాల్డ్స్. సో ఎమరాల్డ్స్ కోసం అయితే వచ్చాను నేనైతే. మనకు 4 ఎమరాల్డ్స్ కావాలి, ఒకటైతే ఎక్స్ట్రా వచ్చింది పర్లేదు. బెడ్ వాష్లో XP కూడా ఉంటుందా? నేను ఇప్పుడే చూసాను 4 XP ఉంది. అదంతా కవర్ చేశాను కానీ ఇచ్చాడు కవర్ చేయలేదబ్బా. వాడు బాటుగాల్లాగా వస్తాడు వాడు, అట్లా ఎట్టుకుండు గడి. సో ఓకే, అప్గ్రేడ్ అయిపోయింది. ఇప్పుడు మనకి డైమండ్స్ కూడా వచ్చేస్తాయి. నైస్. ఓకే, ఇంకా మనకి 3 టీంలు అయితే ఉన్నాయి. ఒకటేమో మన టీము, ఇంకోటేమో రెడ్, ఇంకోటి ఎల్లో. సో చూద్దాం ఎవరు గెలుస్తారో. నాకైతే సరిగ్గా గుర్తులేదు అబ్బాయి ఎవరు గెలిచారని. నేను గెలిచాను ఓడిపోయినా అనేది మాత్రం నాకు గుర్తులేదు. చెప్పాను కదా ఎప్పుడో రికార్డ్ చేశాను నేను. సో ఐరన్ స్వాడ్ అయితే వస్తుంది మనకి. నైస్. ఇప్పుడు మనకి 32 డైమండ్స్ అయితే కావాలి, ఎందుకంటే డైమండ్ ఆర్మర్ కోసం తెచ్చుకోవాలి కదా మరి. మనకు అసలైనా ఆట రాదు, ఆ మాత్రం ప్రొడక్షన్ ఉండాలి. 20 అయితే వచ్చాయి. ఇప్పుడు 21, 22, 24 మన లెట్స్ ప్లే అయితే ఈ పాటికి డైమండ్ ఆర్మర్ వచ్చేది. బట్ ఇది బెట్ వాస్ రాదు. 27, 28, ఓకే 31, 32. సో ఇప్పుడు మనకి ఎమరాల్డ్స్ కావాలబ్బా. సో చూద్దాం సక్సెస్ఫుల్గా వెళ్ళి తెస్తానో లేదో నేను, ఎమరాల్డ్స్ తెస్తానో లేదో అని. ఎందుకంటే నేనైతే డైమండ్స్ అయితే ఇక్కడ వదిలేసి వెళ్ళాలనుకోవట్లేదు, మా ఊళ్ళు ఎత్తేస్తారనమాట. సో ఫస్ట్ వెళ్ళి ఎమరాల్డ్స్ అయితే తెచ్చుకుందాం, అప్పుడు చూద్దాం. 4 ఎమరాల్డ్స్ చాలు నాకు, 4, జస్ట్ 4 ఎమరాల్డ్స్. సో ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి అబ్బా, ఆగుదామా? ఇంకోటి వచ్చేంతవరకు వెళ్ళిపోదాం. ఓకే 4 సెకండ్స్ ఉంది అబ్బా, ఆగుదాం, ఆర్మర్ వచ్చేస్తుంది అది. ఓకే ఇప్పుడు డైరెక్ట్ డైమండ్ ఆర్మర్ మామూలుగా ఉండదు, పదరారే. సో నా వాయిస్ అయితే గట్టిగానే వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి. సో ఇదైతే సెకండ్ టైం అబ్బా వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎందుకంటే ఫస్ట్ టైము కైన్ మాస్టర్లోనే వాయిస్ ఓవర్ ఇచ్చా, కాకపోతే అప్పుడు నా వాయిస్తో పాటు వేరే వాయిస్లు కూడా వచ్చేసాయి. సో అందుకే ఇది సెకండ్ టైం. కాకపోతే ఈ సెకండ్ టైము ఫస్ట్ టైం అయితే మాత్రం ఈరోజు చేయలేదు. అది ఎప్పుడు చేసానంటే అది కూడా వీడియో రికార్డ్ చేసిన రోజు చేసా, ఈ వీడియో రికార్డ్ చేసిన రోజు. కాకపోతే అప్పుడు బాగా తర్వాత చేద్దాం అని చెప్పి మళ్ళీ ఈరోజు చేస్తున్నా. సో అంతే అనమాట, ఇంకేం లేదు. ఓకే 55 డైమండ్స్, నైసు. మన ఐరన్ ఆర్మర్ అయితే లోపలేద్దాం మనం, గోల్డ్ కూడా అండ్ ఐరన్ కూడా. సో ఓకే గోల్డ్ అయితే తీసుకున్నాం అబ్బా. గోల్డెన్ ఆపిల్స్ అయితే కొనుక్కోవచ్చు మనమైతే, హీలింగ్ అయితే తీసైతే. ఓకే బౌకి ఇప్పుడు మనకి ఇది కావాలి డైమండ్స్. నా దగ్గర డైమండ్స్ ఎక్కడ వింటే ఓకే స్టాక్ ప్లస్ డైమండ్స్ వచ్చి అబ్బా మనకి నైసు. కొనేసుకుందాం ఇప్పుడు బౌ అయితే అండ్ ఆరోస్ కూడా. ఫస్ట్ గోల్డెన్ యాపిల్స్ ఒక 7 తీసుకున్నాము, ఎలాగో గోల్డ్ బొచ్చుడు ఉందిగా, వాడతాం లేదో తెలియదు మరి. ఒక 32 వరకు ఆరోస్ తీసుకున్నామా. 32 అంటే మోర్ దెన్ ఎనఫ్ అబ్బా మనకైతే, చాలే. ఒక 10 గోల్డెన్ యాపిల్స్ చేసేద్దాం, ఎలాగో గోల్డ్ బొచ్చుడు ఉంది కదా. 11 తీసుకున్నా అనుకోకుండా. సో ఓకే నా మైండ్ ఆటో సౌండ్ అయితే వచ్చింది. బ్లాక్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను అనుకున్నా అయితే, ఎందుకంటే యూజ్ అవుతాయి. గోల్డ్ ఐరన్ మొత్తం అందరూ లోపల పడినా మరే. ఓకే డైమండ్స్ తీసుకో బ్రో, నువ్వు తీసుకో.
అంతా మన కోసం నేను కలెక్ట్ చేసి పెట్టా, తీసుకో బ్రో, ఏం పర్లేదు. టూల్స్ కూడా తీసుకున్నా అబ్బా మన డైమండ్స్తో. అది ఎందుకట్ట నేను అక్కడ డైమండ్స్ అన్ని ఎత్తిహేడు. సో ఓకే, ఎలాగో డైమండ్స్ డ్రాప్ అవుతున్నాయి కదా, పర్లేదులే. సో పికాక్స్ యాక్స్, మళ్ళీ మనకి ఇది షేర్ కూడా తీసుకుందాం. డైమండ్ పికాక్స్ 2 ఎమరాల్డ్స్ ఉంటే అవసరం లేదులే, ఐరన్ చాలు సరిపెట్టుకుంటా. అండ్ ఇప్పుడు యాక్స్ కూడా తీసుకుందాం, ఎందుకంటే అలాగే డైమండ్స్ ఫ్రీగానే వస్తున్నాయి కదా మనకి, ఏం పర్లేదు. ఓకే, అన్ని లోపలైతే పెట్టేసా, గోల్డ్ కూడా. సో వెళ్ళిపోతాం ఇప్పుడైతే మా. ఓకే, వీడు బ్లాక్స్ బ్రేక్ నా దగ్గర బ్లాక్స్ అయ్యి చెస్ట్లో పెట్టేసాను అనుకుంటాను గైస్. ఓకే, చెస్ట్లోనే ఉన్నాయి. సో నేనైతే ఈసారి నుంచి కైన్ మాస్టర్లో వాయిస్ ఓవర్ ఇస్తాను అబ్బా. నాకైతే ఇదే ఫ్రీక్వెంట్గా కన్వీనియంట్గా ఉందో, ఫ్రీక్వెంట్గా కాదు. ఇదేంటది నేను చూసింది నిజమేనా? బ్లాక్స్ బ్రేక్ చేశాను కదా అబ్బా, డ్యూరబిలిటీ అవ్వలేదు. నా పింగ్ ఇష్యూ ఏమైనా ఉందా గైస్? ఆ రెడ్ టీమ్ వాళ్ళు ఇటు సైడ్ వస్తున్నారు అబ్బా, నాకు తెలిసి ఇటు సైడే కదా వస్తున్నా. అవును, స్ప్రూస్ ప్లాంక్స్ ఏంటి అలాగే ఉన్నాయి, అలా ఉండకూడదు. సో ఓకే, మెల్లగా అది కింద ఆడకూడదు. చాలు, బాగా ఇచ్చేసాం. ఓకే, డైమండ్స్ అయితే ఉన్నాయి, అంటే మన దగ్గర అలాగో డైమండ్స్ జనరేట్ అవుతున్నాయి. బట్ డైమండ్స్ ఎంత అంటే ఊరిని 8 ఎమరాల్డ్సా, ఇంచక్క డైమండ్స్ కూడా కొనుక్కోవచ్చు అయితే పోయి. పద త్వరగా గైస్, రెడ్ టీమ్ వచ్చాడు అబ్బా, రెడ్ టీమ్ వచ్చాడు బాబోయ్ బ్రేక్ చేస్తాడా? లేదు బ్రేక్ చేయలేదు. ఏడాడు అమ్మ, పారిపోతున్నాడు అబ్బా. బ్లాక్స్ ముందుగానే కొనుక్కుంటూ మంచి పని చేశాను కదా. బ్లాక్స్ నేను అయిపోయాను అనుకున్నాను, ఇంకా మా బెడ్ అయిపోయింది అనుకున్నాను, కాకపోతే పార్లా బతికేసాం. ఓకే, ఇక్కడ వుడ్ ఉంది. సో వుడ్ మనకి ఎలా కలెక్ట్ అయింది కదా, అది తీసుకున్నాము, పెడదాం. ఓకే, డీప్ ప్లేట్ కూడా ఉంది, అది కూడా తీసి పెడదాం అయితే. అమ్మా, బాగానే వచ్చాడబ్బాడు, ఏం చేద్దామని. మరి నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ కదరా ఉన్నావు? ఏమో ఆడప్పుడు ఉన్నా లేదు, నాకు తెలియదు మరి. ఫైర్ చార్జ్ 64, నా దగ్గర 64 లేకపోవడం ఏంట్రా రై? ఏం మాట్లాడుతున్నారా? ఫైర్ చార్జ్ 64 నా దగ్గర లేకపోవడం ఏంట్రా? ఐరన్ 64 లేకపోవడం ఏంటని అంటున్నా, అంతే. సో ఓకే, ఇంకా రెడ్ టీమ్ బెడ్ అయితే డస్ట్రాయ్ అయిపోయింది, మన టీం బెడ్ అయితే డస్ట్రాయ్ అవ్వలేదు. సో నేను డైమండ్ షాట్ కూడా ఎత్తిహాను, మరి మామూలుగా ఉండదు. ఓకే, డైమండ్ షాట్ ఎత్తిహాను, ఇప్పుడైతే కొట్టడానికి వెళ్దామా? ఆగండి, ఇంకేమైనా కొనుక్కోవాల్సినవి. ఫైర్ చార్జెస్ ఏమైంది? గెలిచేసాం మేము, అలా వచ్చింది. ఓకే, లేదు ఎమరాల్డ్స్తోనా ఎండ్రపల్స్ కొనుక్కున్నాను నేను, ఏమో మరి సరిగ్గా చూసుకోలేదు. సడన్ దట్టా ఒరే దేంట్రా మా బెడ్ టెస్ట్ అయిపోయింది ఏంటి గైస్? గెలిచేసాం అబ్బా మనమైతే, గెలిచేసాం. సో ఓకే, నైస్ ఫైండింగ్ న్యూ గేమ్, నాకు ఎందుకురా బాబు. సో మనమైతే సక్సెస్ఫుల్లీ బెడ్ వార్స్ అయితే ఆడేసి గెలిచేసాం. నేనైతే జస్ట్ ఓన్లీ 1 కిల్ అయితే, ఓన్లీ 1 కిల్, 0 బెడ్స్ డిస్ట్రాయిడ్ అనమాట. సో చూడండి, ఎక్స్పీరియన్స్ 1746, గేమ్ ప్లే 23, 5 విక్టరీస్, 12 కిల్స్, డెత్స్ 46, ఫైనల్ కిల్స్ 4, బెడ్ డిస్ట్రాయిడ్ 3. ఒకసారి తెచ్చాను నేను, ఎందుకంటే ఇందాక 45 ఉండేవి డెత్స్, ఇప్పుడు 46 అయితే వచ్చాయి. అది కూడా ఇందాక అనుకోకుండా ఆడు వచ్చి కొట్టేసాడు కదా, వెనకాల నుంచి బ్రిడ్జింగ్ చేసుకుని వెళ్దాం అనుకుంటే మరి బోట్కడి. సో ఓకే, మనం ద బ్రిడ్జ్ అని ఏదో ఉంది కదా, ట్రై చేద్దాం అనుకున్నాం కదా, వెళ్ళి ట్రై చేసేద్దాం. సోలోస్ డూవోస్ ఎవరన్నారు ఇప్పుడు? అదే కదా డూవోస్ ఎవరన్నా, రెండేది అక్కడికి వచ్చి పడిగింది నన్ను. ఓకే, బ్లూ కలర్ పింక్ కలర్ మనకు బ్లూ కలర్ కావాలి. యాక్చువల్లీ నాకు ఇష్టమైన కలర్ ఆరెంజ్, బట్ బ్లూ అయినా సరే పర్లేదు అబ్బా. సో నాకు ఆరెంజ్ కలర్ ఇష్టం, ఎందుకంటే రౌండ్గా ఇష్టం అనేది కాదు.
సో నాకు చిన్నప్పటి నుంచి ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం. నిజం చెప్తాను, రవాణాకి ఇష్టమని కాదు. ఇదేదో వచ్చింది 3 గోల్డెన్ యాపిల్స్ 8x స్నోబాల్స్ అంట. ఓకే, అదేంటది లీపా? అది లీప్ ఏంట్రా? ఫైటా? ఒరే బ్రిడ్జ్ అన్నారు, ఇప్పుడు ఏంటి నేను పార్కోర్ చేసుకోవాలా? ఈడవుడీడు వచ్చి అలకుడిడు రే. గైస్ కొడేస్తున్నాను బీడు అని కొట్టి ఛాన్స్ కూడా రావట్లేదు నాకు. అది ఆడు కింద నా కోసం కాచుకొని చూస్తున్నాడు. అబ్బా కొడేస్తున్నాడు ఏడి. అక్కడికి వెళ్ళి స్కోర్ రా. అరే అప్పుడే స్కోర్ ఏంట్రా? ఆడేంట్రాడు బ్లాక్స్ అలా పెట్టుకుంటూ వస్తాడు. కీబోర్డ్ అండ్ మౌస్ లేదంటే డైరెక్ట్ పీసీ నా కుర్రోడిది. బాగుంది. సో వాడు వచ్చిందా రిలీజ్ చేద్దాం. 6.5 హార్ట్సా? అమ్మారే హార్ట్స్ కూడా చూపిస్తుంది అలాగా. కొడిహిడు గైస్ ఏంటి అబ్బాయి మనకు అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. నాకు వచ్చేసారి నాకు నచ్చలేదు. ఓకే అక్కడ సైడ్స్ చూపిస్తుంది అబ్బా మనకైతే. ఓకే స్కోర్ అంట అక్కడ సైడ్స్ చూసారా మీరు? నైస్. సో ఏంటిది? పార్కోర్ చేసుకుంటూ వచ్చేసా. ఇడు మళ్ళీ వస్తాడబ్బా. అరే 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 రే అని అది బ్లాక్స్ ప్లే. అమ్మా అయ్యా పుడిహేడబ్బాడు. ఓకే అయ్యో రే. మళ్ళీ కొడిహేడు. అది సరే వస్తున్నా పరా బ్లాక్స్ ప్లేసే. ఎవడబ్బీడు ఇంత కసి మీద ఉన్నాడు? మా ఊడి దాని మీద జంప్ చేయలేదా? కొడి బాగుందనా? నిజం బాగుందనా? అరే బాగుంది అంటుంటే గేమ్ ఓవర్. రెడ్ ఆన్ చేసి వచ్చి మనకైతే తెలియదు కదా అబ్బా ఎలా. ఏంట్రా నువ్వు ఇమోట్స్ వేస్తున్నావు అంటే? మా ఊడు కూడా ఎమోట్స్ వేస్తుంది తెలుసా నీకు? ఎనబుల్ 12 సెటింగ్స్ ఓవర్లే చూస్తావా? మా ఊడు కూడా ఎమోట్స్ వేస్తాడు. అరే ఏరా ఏం చేస్తున్నావురా? అది ఓకే నాకేం వద్దురా బాబు, నేను బ్యాక్ వెళ్ళిపోతా. నాకు వద్దిది అన్యాయంగా ఓడిపోయిన నాకు గేమ్ తెలియదు. చిన్నపిల్లని చేసి ఆడిహేరాడు. కీబోర్డ్ అండ్ మౌస్లో ఆడతాను అనుకుంటున్నాను అబ్బా అది. సో ఓకే కీబోర్డ్ అండ్ మౌస్ అనుకుంటా. ఇదేదో గ్రౌండ్ వార్స్ అంట. చూద్దాం. సో ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. సో కమెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ ఏం ఆడాలో. అండ్ సర్వైవల్ గేమ్స్ అదైతే నేను ఒక 2 సార్లు ఆడి ఉంటాను. బాగానే ఉంది సర్వైవల్ గేమ్స్ అయితే మాత్రం. మినీ గేమ్స్ అన్నీ బాగున్నాయి. క్యాప్చర్ ద ఫ్లాగ్ ఇప్పటివరకు ఆడలేదు అబ్బా, నాకు తెలీదు. సో ఓకే చూసా ఆడు మా ఊడు గైస్. ఇప్పుడు ఏంటి నేను లడ్డువా? నాకన్నా హైట్ ఉన్నాడు ఆడి. మరి నేనేరా ఒరిజినల్. సో కొంతమందికి అయితే అర్థమవుతుంది ఇప్పుడు నేనేమన్నాను. అదైతే మటర్ బిస్టరీ అంటే ఇదైతే ఒకసారి ఆడ పెద్ద ఏం లేదు. ఏది ఇన్నసెంట్ అని వచ్చింది సర్వే అవ్వమన్నాడు. అలాగా మ్యాప్లో తిరిగాను. ఇంకేం లేదు. స్కై వార్స్ ఇప్పటివరకు ఆడలేదు. బిల్డ్ బ్యాటిల్ కూడా ఆడా, హైడ్ అండ్ సీక్ కూడా. అండ్ దత్తరాన్ని ఆడలేదు అబ్బా నేనైతే ఇప్పటివరకు. బ్లాక్ పార్చి అది తెలియదు, గ్రావిటీ అసలు తెలియదు. ఇదేదో బ్లాక్ డ్రాప్ అంట. సో మీకు అన్ని గేమ్స్ అయితే చూపించాను కదా. సో చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం ఆడాలో. సో ఇదిగైతే ఇవాళ వీడియో వచ్చేసి. సో వీడియో అయితే ఎక్కడ ధ్యానం చేస్తున్న ఎపిసోడ్ అయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.